Today's topic is how to overcome pornography. కంప్యూటర్లోని చెడు చిత్రములను చూచుట ఎలా జయించాలో అన్నటువంటిది నేడు మన యొక్క ధ్యానాంశము. Let us read one of the wonderful passages from the Bible. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి అద్భుతకరమైనటువంటి వాక్య భాగమును చదువుకుందాం. Prophet Habakkuk has seen the present situation many years ago. ప్రవక్త హబక్కుకు అనేక వేల సంవత్సరముల క్రిందటే నేటు ప్రపంచ పరిస్థితిని ఆయన చూసి ఉన్నాడు. The book of Habakkuk chapter 1 verse 17 says this. హబక్కుకు గ్రంథము మొదటి అధ్యాయము 17వ వచనములో ఈ విధంగా చెప్పబడింది. Shall they therefore empty their net and continue to slay nations without pity? వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దిమ్మరించుచుండవలన. Here prophet saw the people's condition. ఇక్కడ ప్రవక్త ప్రజల యొక్క పరిస్థితిని చూస్తూ ఉన్నాడు. Interesting fact is the people who caught fish in their net, they are rejoicing here in this passage. ఆసక్తికరమైనటువంటి సత్యం ఏంటంటే వలలోనికి లాక్కున్నటువంటి వాడు సంతోషించి గంతులు వేయుచూ ఉన్నాడు. We see people who caught fish in their nets, they are rejoicing. వలలో చేపలు పడినటువంటి వాడు సంతోషిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. That's what happening now. People who intended porn sites, they're happy when they see people got into the net. ఆ విధంగా చెడు చిత్రములను రూపించినటువంటి వారు ఆ చిత్రములను చూస్తూ ఉన్నప్పుడు వారు సంతోషిస్తూ ఉన్నారు. And also it says they were not only rejoiced, they decorated their nets. వారు సంతోషించడం మాత్రమే కాదు గాని వారు గంతులు వేయుచూ ఉన్నారు. So the passage tells a great truth. ఈ యొక్క వాక్య భాగము గొప్ప సత్యమును తెలియజేస్తూ ఉన్నది. The people caught in the net like a fish. ప్రజలు చేపల వలె వలలో చిక్కుకొని ఉన్నారు. And the fish are struggling, but the people who caught them are rejoicing. వలలో ఉన్నటువంటి ప్రజలు బాధపడుతూ ఉన్నారు. అయితే ఆ విధంగా వలలోనికి చేపలను పట్టినటువంటి వారు సంతోషిస్తూ ఉన్నారు. The Bible says, for all that is in the world, the lust of the flesh, the lust of the eyes, and the pride of life. ఈ యొక్క లోకములో ఉన్నదంతయు శరీరాశయు నేత్రాశయు జీవపు డాంబమని బైబిల్ చెబుతూ ఉంది. And these are not from the Father, but of the world. ఇవి తండ్రి వలన కలిగినటువంటివి కావు. The problem lies in the eyes. సమస్య కన్నులలో ఉంది. We can understand the eye problem through the teaching of our Lord Jesus Christ. ప్రభువైన యేసు క్రీస్తు వారి బోధ నుండి కన్ను సమస్యను మనం అర్థం చేసుకోవచ్చు. Matthew Gospel chapter 6 verses from 22 to 23. The Lord said, the lamp of the body is the eye. If therefore your eye is good, your whole body will be full of light. నీ దేహమునకు కన్ను దీపము గనుక నీ యొక్క కన్ను చెడినదైతే దేహం అంతా కూడా చెడిదైనది దేవుని చెబుతూ ఉన్నాడు. But if your eye is bad, your whole body will be full of darkness. If therefore the light that is in thee be darkness, how great is that darkness? నీలో ఉన్నటువంటి వెలుగు చీకటి మాయమై ఉన్నప్పుడు ఆ యొక్క చీకటి ఎంత గొప్పదని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. Remember, the eye has power to defile your whole body. గమనించండి, కన్ను నీ యొక్క దేహము పైన ప్రభావితము చేయడానికి శక్తి కలిగినటువంటిది. That's the reason the devil wanted to catch the people through their eyes. అందుకోసమని అపవాది యొక్క కన్నులను ఉపయోగించుకుంటూ ఉన్నాడు. When he can defile your eye, he can defile your whole body. నీ కన్నులను వాడు ఆకర్షించినట్లయితే నిన్ను కూడా వాడు ఆకర్షించినట్లే. Remember, your body is a temple of God. గమనించు, నీ యొక్క దేహము దేవునికి ఆలయమైంచు ఉంది. You need not stay in the darkness. ఇక నీవు చీకటిలో ఉండవలసిన అవసరం లేదు. Jesus said, I am come a light into the world, that whosoever believeth on me should not abide in darkness. ఎందుకంటే యేసు ప్రభు అంటూ ఉన్నారు, నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. In fact, when a person enter into porn site, it is like a spider web. ఒక మనిషి చెడు చిత్రములను చూచుటలో ప్రవేశించినప్పుడు అది సాలి పురుగు గూడు వంటిదిగా ఉంటుంది. We all know the spider web looks like very beautiful.
మనందరికి కూడా తెలుసు ఆ యొక్క సాలే పురుగు యొక్క గూడు చాలా అందంగా కనిపిస్తుంది. Because of the beauty of spider web, it attracts insects into it. ఆ యొక్క అందమైనటువంటి గూడును బట్టి అనేకమైనటువంటి పురుగులు అందులోనికి ఆకర్షించబడుతూ ఉన్నాయి. Similarly, a kind of beautiness lust will attract people into the internet porn sites. అదే విధంగా చెడు చిత్రములను చూచుటకు మోహం అన్నటువంటిది ఆకర్షిస్తూ ఉంది. We know when insects enter into the spider web, immediately the spider will come and tie the insects. ఆ యొక్క సాలెపురు గూడులోనికి పురుగులు ప్రవేశించినప్పుడు అక్కడ అవి చిక్కుకొని మరణిస్తూ ఉన్నాయి. We can see immediately when they get into the spider web, the spider will come and tie with the yarn, and sooner or later the shape of the insect will be completely changed. ఆ విధముగా పురుగులు ఆ యొక్క సాలెపురు గూడులోనికి వెళ్ళినప్పుడు ఆ యొక్క సాలె పురుగు వాటిని కప్పివేసి వాటిని చిన్నగా చేసి వేస్తుంది. Similarly, many people, when they addicted to pornography, their character, their lifestyle, everything is completely changed. అదే విధముగా ఈ యొక్క చెడు చిత్రములను చూచుటకు అలవాటు పడినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి జీవిత శైలి విధానము కూడా మార్చబడుతూ ఉంది. Let us see few things which will happen to a person who addicted to pornography. అదేవిధంగా చెడు చిత్రములను కంప్యూటర్లో చూచుటకు అలవాటు పడినటువంటి వ్యక్తి జీవితంలో ఏ విధమైనటువంటి మార్పులు జరుగుతాయో మనం చూద్దాం. They lose their spiritual vision. మొట్టమొదటిగా ఆత్మ సంబంధమైనటువంటి చూపును వారు పోగొట్టుకుంటారు. Sooner or later they also will lose their physical eyesight. అదే సమయంలో వారు త్వరలోనో లేకపోతే ఇక ముందుగానో కంటి చూపును కూడా పోగొట్టుకుంటారు. And people lose their desire for prayer and for the studying of the word of God. అదే సమయంలో ప్రార్థన గురించినటువంటి ఆశను దేవుని వాక్యమును గురించినటువంటి ఆశను కూడా వారు కోల్పోతారు. And the people will be wandering here and there like a devil. అపవాది వలె వారు కూడా ఇటు అటు తిరుగుతూ ఉంటారు. And people try to hide themselves from God like Adam hid himself when he sinned. ఆదాము వలె పాపము చేసినప్పుడు వారు దేవుని యొక్క ముఖము నుండి వారు దాచుకుంటూ ఉంటారు. And also people who addict to pornography, they grieve the Holy Spirit. ఆ విధంగా చెడు చిత్రములను చూచుటకు అలవాటు పడినటువంటి వారు పరిశుద్ధాత్మను దుఃఖపరుచుతూ ఉన్నారు. And also they quench the Spirit of God. దేవుని యొక్క ఆత్మను ఆర్పుతూ ఉన్నారు. And what is the solution? దీనికి పరిష్కారం ఏమిటి? Thank God we have solution. దేవునికి స్తోత్రము, ఈ యొక్క సమస్యకు పరిష్కారం ఉంది. When a man of God addicted to these sites, he cried out to God. దేవుని యొక్క బిడ్డ ఈ విధమైనటువంటి సమస్యలో చిక్కున్నప్పుడు దేవునికి మొరపెట్టాలి. That man of God felt that he would never be able to come out of this addiction. ఈ యొక్క బానిసత్వము నుండి బయటికి రాలేనని చెప్పి అనుకోవచ్చు. And one day God spoke to him. అయితే ఒక దినాన దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడాడు. There is no weapon that is formed against thee shall prosper. నీకు విరోధంగా రూపించబడినటువంటి ఏక ఆయుధము వర్ధిల్లదని చెప్పాడు. Yes, whatever the weapon the devil intended, it will not prosper against the children of God. అవును, అపవాది దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా రూపించినటువంటి ఏక ఆయుధము కూడా వర్ధిల్లదు. At present the devil is using as a weapon through the internet porn sites. ఈ యొక్క దినాల్లో అపవాది యొక్క చెడు చిత్రములను ఒక ఆయుధముగా ఉపయోగించుతూ ఉన్నాడు. It will not prosper against the children of God as they obey the word of God. దేవుని బిడ్డలు దేవుని వాక్యానికి విధేయత చూపినప్పుడు ఈ యొక్క ఆయుధము ఎంత మాత్రము కూడా వర్ధిల్లదు. Thank God for the scripture. There is no weapon that is formed against thee shall prosper. దేవుని యొక్క బిడ్డలకు విరోధముగా రూపించబడినటువంటి ఏ యొక్క ఆయుధము కూడా వర్ధిల్లలేదన్నటువంటి వాగ్దానం బట్టి దేవునికి స్తోత్రములు. If you submit yourselves to the word of God, you will have victory over pornography. దేవుని యొక్క వాక్యానికి నీవు విధేయత చూపినప్పుడు లోబడినప్పుడు ఈ యొక్క చెడు చిత్రములైనటువంటి బానిసత్వము నుండి నీవు విడుదల పొందుతావు. I want you to study these 2 points to overcome addiction of pornography. చెడు చిత్రములను చూచుటకు బానిస నుండి విడుదల పొందుటకు ఈ యొక్క 2 భాగములను మనం ధ్యానించుకుందాం. Number 1, study the word of God. మొట్టమొదటిగా దేవుని వాక్యమును ధ్యానించు. King David said, "Thy word have I hid in mine heart that I might not sin against thee." దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, నేను నీ ఎదుట పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. Thy word have I hid in mine heart that I might not sin against thee. నీకు విరోధముగా నేను పాపము చేయకున్నట్లు నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. You have to determine that you will keep the word of God in your heart, that so that you may not do sin against the word of God. దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా పాపము చేయకున్నట్లు నీ
యొక్క హృదయంలో నీవు దేవుని యొక్క వాక్యమును ఉంచుకోవాలి. If you really wanted to come out of this addiction, you have to keep the word of God in your heart as David did in his life. ఈ యొక్క సమస్య నుండి, ఈ యొక్క బానిసత్వం నుండి నీవు విడుదల పొందాలని కోరుతూ ఉన్నట్లయితే తప్పకుండా దావీదు తీర్మానం చేసినట్లుగా నీవు కూడా దేవుని యొక్క వాక్యమును నీ హృదయంలో ఉంచుకోవడానికి తీర్మానం చేయాలి. I encourage you to memorize these scriptures. ఈ యొక్క వాక్య భాగములను కంఠపాఠం చేయమని ప్రోత్సహిస్తూ ఉన్నాను. If you know the word of God, you will know the power of God. దేవుని యొక్క వాక్యమును నీవు తెలుసుకున్నప్పుడు నీవు దేవుని యొక్క శక్తిని తెలుసుకుంటావు. Please note these scriptures and memorize. ఈ యొక్క వాక్య భాగములను మీరు గుర్తించి వీటిని కంఠపాఠం చేయండి. 1 Thessalonians chapter 5 verse 22 says, abstain from all appearance of evil. మొదటి దశలోనిక పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినట్లయితే ప్రతి విధమైనటువంటి కీడునకు దూరముగా ఉండమని అక్కడ వాక్యం చెబుతూ ఉంది. It's a clear instruction, very clear instruction that a believer must abstain from all appearance of evil. అక్కడ చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాము, ప్రతి విశ్వాసి కూడా ప్రతి విధమైనటువంటి కీడునకు దూరముగా ఉండాలి. The Bible says in 1 Corinthians chapter 15 verse 33. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 33వ వచనంలో బైబిల్ ఈ విధంగా చెబుతూ ఉంది. Be not deceived, evil communications corrupt the good manners. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. Many people corrupted their good manners because of evil communication through the pornography. అనేక మంది కంప్యూటర్లోని చెడు చిత్రములను చూచుట ద్వారా వారి యొక్క నడవడికను చెరుపుకున్నారు. People think that it is not a big sin in the beginning. అది పెద్ద పాపం కాదని చెప్పి వారు ప్రారంభంలో అనుకుంటూ ఉంటారు. But it is a problem. అయితే అది ఒక సమస్య. We have to understand simple difference between devil and evil. మనము చెడునకు సాతానుకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గమనించాలి. It is interesting fact. అది చాలా ఆసక్తికరమైనటువంటి ఒక సత్యం. Evil is just one letter shorter than devil. ఈవిల్ అంటే చెడు అన్నటువంటిది డెవిల్ సాతానుకు ఒక్క అక్షరం మాత్రమే తక్కువ. EVIL is evil, DEVIL is devil. ఈవిఐఎల్ ఈవిల్ అంటే చెడు, డెవిల్ DEVIL అంటే సాతాను. So you must understand evil is nothing but one letter shorter than devil. కాబట్టి ఈవిల్ యొక్క కీడు డెవిల్ కంటే సాతాను కంటే ఒక అక్షరం మాత్రమే తక్కువ అని చెప్పి మనం గమనించాలి. So be not deceived, evil communications corrupt good manners. కాబట్టి మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. We know through the computers evil communications are around the world. కంప్యూటర్స్ ద్వారా ఎంతో చెడు ప్రపంచంలోనికి ప్రవేశించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. And it is impacting the nations. ఎంతో మంది పైన ఇది ఎంతో ప్రభావితం చూపుతున్నట్లుగా కూడా గమనిస్తూ ఉన్నాం. And it is a problem of everybody. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సమస్యను కలిగి ఉన్నారు. It's an eye problem. ఇది కన్ను సమస్య. King David, even he prayed this prayer in Psalm 119 verse 37. 119వ కీర్తన 37వ వచనంలో దావీదు భక్తుడు ఈ విధంగా ప్రార్థన చేశాడు. Turn away mine eyes from beholding vanity. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిపివేయుము. We can understand clearly here, he could not turn away his eyes himself. He needs God's help to turn away his eyes from beholding vanity. గమనించండి, దావీదు భక్తుడు తన్ను తానే వ్యర్థమైన వాటిని చూడకుండానట్లు తన కన్నులను త్రిప్పుకోలేకపోయాడు. కనుకనే ఆయన వ్యర్థమైన వాటిని చూడకుండానట్లు నా కన్నులను త్రిప్పివేయమని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. You must confess to God that you are not able to turn away your eyes, but you need God's help. కాబట్టి నువ్వు కూడా దేవుని యొక్క సన్నిధిలో, ప్రభువా నా యొక్క సొంత శక్తి చేత నా కన్నులను నేను ఆ యొక్క చెడు దృశ్యాలను చూడకుండా తిప్పుకోలేకపోతున్నాను, మీరు సహాయం చేయండి అని ప్రార్థన చేయాలి. You must understand, without God's help you cannot be delivered from this addiction. ఈ యొక్క బానిసత్వము నుండి దేవుని యొక్క సహాయము లేకుండా నీవు విడిపించబడలేవని చెప్పి నీవు మొదటగా అర్థం చేసుకోవాలి.